ఏఎస్ఆర్ గార్డెన్స్ వీళ్ళ ఓన్ అది. అక్కడ తీసుకెళ్తున్నారు వాళ్ళంతా అక్కడే. ఇందులో పొడి మసాలా వేయలేదమ్మా, లవంగాలు, పట్ట, అల్లం వెల్లిపాయ పేస్ట్ చేస్తా కదా, గసగసాలు, ఎండి కొబ్బరి, బాదం, జీడిపప్పు అన్నీ కలిపి ఒకేసారి నూరేసి ఇదిగో. మీకు ఆయన అంటే ఎంత ఇష్టం అనేది తెలుస్తుంది. అలాగే ఉంటుంది. ఇప్పుడేమో తొందర లేదు, బోల్డ్ పనులు ఉన్నాయి మీకు. మీ మనవాళ్ళు మనవాళ్ళ పనులు బోల్డ్ ఉన్నాయి. తాతయ్య నానమ్మది, అత్తమ్మది, మదర్ పార్క్, సిస్టర్స్ పార్క్, ఇంట్లో ఉన్న చుట్టాలు బంధుమిత్రులు అందరి పార్కులు ఉన్నాయి పేర్లు. ఈరోజు ఎస్కోట్ వెళ్తున్నాం, చెప్పాను కదా నిన్న. ఈరోజు ఎస్కోట్ వెళ్తున్నాం, అక్కడ చాలా బాగుంటుందంట. అక్కడే భోజనాలు. ఏఎస్ఆర్ గార్డెన్స్ వీళ్ళ ఓన్ అది. అక్కడ తీసుకెళ్తున్నారు వాళ్ళంతా అక్కడే. చాలా ఉన్నాయంట అక్కడ, మీకు చూపించాల్సినవి అన్నీ చూపించి అక్కడే వండుకు తిని రాత్రికి వస్తామన్నమాట. రాని రా, ఇదిగో మేము వరకు వెళ్తున్నాం అన్నమాట. వీళ్ళందరూ బంధుమిత్రులతో సమానం అయిపోయారు, ఓన్లీ ఫ్యాన్స్ కాదు, అలా అనమాట. అంత అయిపోయారు. ఎవరి దగ్గర నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఇప్పటికే ఒకసారి 2 సార్లు ఫ్యాన్స్ ఇంటికి ఫస్ట్ టైం వచ్చాను. ఈ లోపల ఇదిగో మా బావగారు అబ్బాయి కోడలు వచ్చారు. ఇక్కడే ఉంటారు కదా వాళ్ళు, వైజాగ్లోనే. హాయ్ చెప్పండి అమ్మా, అందరూ హాయ్ చెప్పండి. అది డైరెక్షన్ కూడా చేస్తాడు మా కోటి. ఓకే. ఎస్కోట్ కి వచ్చాము, ఏఎస్ఆర్ గార్డెన్ కి వచ్చాము. ఎస్కోట్ కి 2 కిలోమీటర్ దూరంలో ఉంది ఇది. కాపు సోంపురం 2. ఇక్కడ చూసారుగా గెస్ట్ హౌస్ లో చాలా వైభవంగా ఉంది. లోపలికి వచ్చిన తర్వాత చూస్తే ఇవన్నీ మీకు చూపిస్తా. ఫస్ట్ వంట చేసుకుని అందరూ భోజనాలు చేసి అప్పుడు ఈవినింగ్ కాస్త చల్లబడ్డ తర్వాత మొత్తం అంతా మీకు ఈ కోట మొత్తం చూపిస్తా. ఒక కోటలాగానే ఉంది ఇది. రాజాగారి కోటలు ఉంటే చూసారా పూర్వం, అలాగే ఒక రాజాగారి కోటలాగా పెట్టుకున్నారు ఇక్కడ డేవిడ్ గారు. చాలా సంతోషం ఇక్కడ రావడం. ఓకేనమ్మా, ఇప్పుడు వంట చేద్దాం. రాయ్యా చూడండి అమ్మా, మామూలు పొయ్యిలు కూడా ఉన్నాయి. పూర్వకాలం ఇంట్లో వండుతారు కదా, వండుదాం అనుకున్నాను. సరే ఎండ బాగా ఉంది, నుంచుని చేసే స్టవ్ కూడా ఉంది కదా ఇక్కడ, అందుకని దీన్ని ఉపయోగించేద్దాంలే, అందుకని దీని పక్కకి వెళ్దాం. అన్నీ ఉన్నాయి చూడండి. ఒకసారి అటు చూపిస్తాయినా ఆ సామాన్లు చూడండి, ఆ వంట సామాన్లు చూడండి. అదిగో 1000 మంది వచ్చినా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయగలరు. ఇక్కడ చర్చ్ ఉంది కదా, అందరూ ప్రార్థనలకు వస్తారంట. వచ్చినప్పుడు 1000 మంది అయినా భోజనాలకు వస్తారు. రూములు కూడా ఎంతమంది వచ్చినప్పుడు కూడా అవి కూడా చూపిస్తాం మీకు. గెస్ట్ హౌస్లు చాలా బాగుంది. ప్రేయర్ చేయడానికి వస్తారు కదా, చాలా బాగుంది. అందుకని ఒక పుంజు కోసాను ఒకటే. ఇది 3 కిలోల వరకు వచ్చింది చికెన్. అంటే పందెం కోళ్ళకి వస్తుంది చూడు, ఎంత చికెన్లకు వస్తారు పందాలు వేసుకున్నప్పుడు, అంత కోడి అనమాట ఇది. ఇది కోసి శుభ్రంగా నేను వచ్చినకే కడిగేసి క్లీన్ చేసి ఉడికే పసుపు పెట్టేశారు. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేస్తాను. ఉల్లిపాయ కూర తెలిసిన అందరికి, కానీ ఇక్కడ చాలా పెద్ద కోడిని కోసారు. 3 కిలోల దాకా చికెన్ వచ్చింది కాబట్టి ఇన్ని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం అనమాట. చెప్పడం చాలా మంది ఉన్నారు, భోజనం చేసినప్పుడు చూద్దరు కానీ అందరు. ఓకేనమ్మా, చూదమ్మా. చాలా ఉల్లిపాయలు వేసాయి కదా, మనం 1 ఉల్లిపాయ వంట అయితే ఇంట్లో
అందుకని ఇప్పుడు ఇందులో చూడండి సాల్ట్ వేస్తున్నా, తొందరగా మగ్గిపోద్ది ఉల్లిపాయ. వేసుకోవాలి, మటన్ చికెన్లో తక్కువ వేసుకోవాలి, కానీ ఎక్కువ చికెన్ కదా అందుకని గుప్పుడు వేసాం. ఓకేనా? నాకు అలవాటు మెంతిపిండి కదా, మనం ఎప్పుడు వంట చేసినా ఫస్ట్ మెంతిపిండి వేస్తాం కదా. ఆ మెంతిపిండి వేస్తే ఈ పాటికి మా వాళ్ళందరికీ సువాసనలు వచ్చేసి వీళ్ళు అది కారంలోనే వేసేస్తానని సపరేట్గా పెట్టుకోవాలి. అందుకోసం ఇలా చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు చెప్పేసానులే వాళ్ళకి కూడా మెంతిపిండి వాడండి, డబ్బాలో చేసి పెట్టేసి నూనె పెట్టినప్పుడు ఇలా చిటికెడు తీసి వేయి అంతే. షుగర్ రాని వాళ్ళకి కూడా రాదు, అది ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. మెంతిపిండి ఆరోగ్యమే కదా. పసుపు ఎక్కువ వేసుకోవచ్చు, యాంటీబయాటిక్ పసుపు చాలా మంచిది కదా, వాడుకోవచ్చు. ఇదిగో ఇందాక వేసాను కదా, ఉల్లిపాయలు వేసాను ఇందాక. ఇదిగో చాలు, తర్వాత చూసుకుని ఒకసారి కలిపేసి ధనియాల పొడి ఉంది, అందుకే వేసి కారం ఉంది అయినా వేసి. ఇదిగో నాకు ఈ స్పూన్లతో ఇక్కడ రాదు, ఇందులో ఇక్కడ ఇందులో పొడి మసాలా వేయలేదమ్మా. లవంగాలు, పట్ట, అల్లం వెల్లిపాయ పేస్ట్ చేస్తా కదా, గసగసాలు, ఎండి కొబ్బరి, బాదం, జీడిపప్పు అన్నీ కలిపి ఒకేసారి నూరేసి. ఇదిగో నీళ్ళు కలిపిపోద్దాంలే, తిప్పేసి నువ్వు తిప్పేసి. మామూలు కొంతమంది ఇది మాత్రం తుడిచేసి చేసేసి ఇది అవతల పడేస్తారు, అలా పడేయక్కర్లా. శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు కూడా పోసుకోండి. ఇందులో పొదుపు లేదు, టేస్టే ఉంది. ఓకేనా? అది ఇప్పుడు నీకు కష్టం ఉండదు, ఇక తిప్పడా నీళ్ళు వేసాను కదా. తర్వాత నీళ్ళు పోసేసి వెయిట్ పడుతుందిగా కుక్కర్కి. ఓకే, ఒక 6 సెకండ్ రానివ్వాలి, ఎందుకంటే ఇంకోటి కదా ముదురుగా. చల్ల గాలి, దాంతో ఇవి పెట్టారు చూడండి, స్టాండ్ ఫ్యాన్స్, కూలర్స్ అదో పక్కన ఇదో పక్కన. వాళ్ళ ఇంట్లో గోవిందు వద్ద రకాలైన డైనింగ్ టేబుల్ నిండిపోతుంది ఈ వంటలతో వాళ్ళ ఇల్లు. 3 రోజుల నుంచి నేను చూస్తున్నాను అనమాట. మార్నింగ్ మధ్యాహ్నం నైటే ఎప్పటికి మధ్యాహ్నం పెట్టి ఆ టేబుల్ మీద వచ్చారు, మళ్ళీ నైట్ వేరే పెడతారు. ఏంటో నాకు అర్థం కాల. పొద్దున్న ఉన్నాయన్నా కూడా మళ్ళీ సాయంత్రం వంటలు సాయంత్రమే. పెద్ద గ్రైండర్ ఇది వచ్చిన వాళ్ళకి ఇక్కడ ప్రార్థనలు చేసుకోవటానికి వచ్చి కూడా నిలవ ఉంటారంటమ్మా. వాళ్ళ కోసం చూడండి గ్రైండర్లు, పొద్దున్నే టిఫిన్లు, అవన్నీ సామాన్లు కొడుకోవటానికి ఇదంతా. అబ్బా ఇదిగో చిన్నపాటి వంటలు చేసుకోవటానికి ఇక్కడ వంటిల్లు, ఇగో గ్యాసులు, ఇక వంట సామాన్ నిమిషాల మీద ఉండేస్తారు సూపర్గా. అన్నీ క్లియర్గా పాత్రలు చూసారుగా ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇది
ఇగో చూసారమ్మా, ఇగో సామాన్లు చూడండి, ఎన్ని సామాన్లు. ఇగో మీరు చూసారా, మీకు సపరేట్ ఎన్నో వేల మంది వస్తారంట. వాళ్ళందరికీ భోజనాలు పెట్టడానికి చూడండి ఎన్ని రెడీ చేసి పెట్టారు. డేవిడ్ రాజు గారు ఎన్ని రెడీ చేసి పెట్టారో చూడండి. ఆయన లేరు ఇప్పుడు, కానీ ఆయన పేరు మారు మోగుతుంది అనుకోండి. చూడండి ఎంతెంత పాత్రలు పెట్టారు ఇక్కడ. చర్చకు ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు భోజనాలు చేసి వెళ్ళడానికి ఎంత చేశారో చూడండి, ఎలా ఉందో. ఇదిగో మిక్సీలతో సహా గ్రైండర్లు అన్నీ సూపర్గా ఏర్పాటు చేశారమ్మా. ఎవరు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఇక్కడికి. ఇక్కడ చర్చకు వచ్చి ప్రార్థన చేసుకుందాం అనిపిస్తూ వస్తారు. కానీ దూరం వాళ్ళు కూడా వస్తారంట. అది చూడమ్మా, అదిగో అది క్లియర్గా చూసావా గోవింద పులుసు. ఇప్పుడు అన్ని నీళ్ళు పోసేస్తున్నావు అన్నావు నువ్వు కూడా. మరి చూడు సరిపోయింది, కరెక్ట్గా చూడు. ఇదిగో చూడమ్మా, చేపల కూరలు అయితే అదంతా వేసేసేదాన్ని. మాంసానికి ఈ మాత్రం చాలు. అలాగే ఉన్నాడు, మెయింటైన్ చేస్తున్నాడు. కలర్ నీకేంటి నువ్వు మళ్ళీ నడవకేం చేస్తాడు. అంతా కలిపి 50 కిలోలు లేడు, అంతా కలిపి 50 కిలోలు లేడు నడవడా. స్టార్టింగ్ లో అయితే అర్ధరాత్రి 12 గంటలకి కరెంట్ వచ్చింది. అప్పుడు మొక్కలకు వాటర్ పెట్టాలన్నమాట. అప్పుడు మొక్కలు ఎక్కువగా ఉండేవి. ఆ 12 గంటలప్పుడే పాములు గేమ్లు అని భయం లేకుండా 20 అన్ని ఆస్థాన మేనేజర్. 2006 నుంచి ఉన్నావు, 20 సంవత్సరాలు. ఓకే అమ్మా, కూర అయిపోయింది. మా మెయిన్ కుక్ కూడా టేస్ట్ చాలా బాగుందన్నాడు. ఇప్పుడు వీళ్ళు నా వంటకు అతిథులు. వీళ్ళకి నేను అతిథి అనుకో, నా వంటకు అతిథులు వీళ్ళందరూ. ఇప్పుడు వీళ్ళందరూ తింటారు చూడండి. చూసారా, ఆ తమిళనాడు బుక్ చేశారు. అరిటాకు లేకుండా భోజనం పెట్టు, టిఫిన్ కూడా పెట్టారు. హోటల్స్ కూడా అరిటాకునే ఉంటాయి మాకు తమిళనాడు. చూసాను బిర్యానా, బిర్యానీనా, కొంచెం 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 చాలు చాలు. చాలు చాలు, నాటుకోడి కర్రీ. చూసారుగా, భోజనాలు అయిపోయినాయి చూశారు. ఇప్పుడు మెల్లిగా మొత్తం లొకేషన్స్ అంతా మీకు చూపిస్తా. ఇది చూడండి, ప్రార్థనా మందిరం అంట. మ్యారేజెస్ కూడా ఇందులో చేస్తారంట. వీళ్ళ పిల్లలకి కూడా ఇందులో జరిగినాయి అంట. లోపల కూడా చూద్దరు కానీ మందిరం లోపల అదంతా ప్రార్థనా మందిరం అంటే ఎంత పీస్ఫుల్గా ఉండాలో సైలెంట్గా అలా ఉంది లోపల కూడా. ప్రభువు గురించి ప్రార్థన చేయటం కదా, చాలా బాగుంది ప్రశాంతంగా. మీరు చూద్దరు కానీ. ఇది ఇప్పుడంతా భోజనాలు ఆ హాల్లో ప్రార్థన కానీ ఇక్కడే భోజనాలు అంతా ఎన్నో ఉన్నాయి. అదేంటండి అంటే డేవిడ్ రాజు గారు ఉన్నారు కదా, ఈ గెస్ట్ హౌస్ ప్రొపరైటర్, వాళ్ళ అమ్మమ్మ గారి పేరు మీద, వాళ్ళ అమ్మమ్మ గారి పేరు మీద, వాళ్ళ అమ్మగారి పేరు మీద, ఇక చాలా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే. నాకు నిజంగా ఒక్క వీడియో చాలదు ఇది, అందుకోసం 2 వీడియోలు పెట్టలేను. ఒక్క వీడియోలో మీకు ఎంతవరకు చూపించగలుగుతాను అంతా చూపిస్తా. చాలా బాగుంది చూడండమ్మా. వాటర్ ఫౌంటైన్ చక్కగా ఉందా. ఇలాగే రండి. ఇదిగో చూడండి, అసలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే పెద్ద పెద్ద మన సిటీస్లో ఉంటాయి ఇలాంటి పెద్ద పెద్ద మాల్స్కి వెళ్తాం కదా, ఫంక్షన్ హాల్లో పెద్ద పెద్ద వాటిలో ఉండేది ఒక విలేజ్లో ఇంత బాగా చేశారు. రండి. ఇదిగో ఎడ్ల బండి, ఇదిగో ఎడ్ల బండి, ఫొటోస్ కూడా తీయండి. ఇదిగో చూసారా ఎడ్ల బండి. అందరికీ సువార్త చెప్పలేం కాబట్టి అక్కడక్కడ వాక్యాలు పెట్టారు. అది పెట్టారుగా. అదిగో అందరికి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నా కూడానమ్మా అక్కడ సంబంధించినవి ఎలా ఉంటాయి అలా చూసారా. ఇదిగో వాక్యాలు ఇట్లా చూస్తూ వెళ్ళేవాళ్ళు ఈ వాక్యాలు చదువుకోవచ్చు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. కీర్తనం ఇలా చూసారు, రాశారు. తెలుగు ఇంగ్లీష్లో కూడా చక్కగా రాశారు. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తమే. అందరూ సమానమే దేవుళ్ళు, అందుకని వీళ్ళు వాళ్ళనే లేదు.
ఎక్కడ ఏది మంచిగా రాసి పెడుతుందో అదంతా చదువుకుని మననం చేసుకోవటంలో తప్పే లేదు. రండి ఆంటీ చూడండి చక్కగా అన్నీ ఏర్పాటు చేశారు చూడండి. అసలు అది నువ్వు బావి చాలా లోసండి. అదే అదే ఈ బావి షూటింగ్ బావి చూసారా ఎప్పుడో చేసి పెట్టేశారు. బాగుంది. అయ్యి కోసుకుంటుంది ఆవిడ చక్కగా. ఇది ఈఫిల్ టవర్ పెట్టారు చూడండమ్మా, అదిగో చూసారా. ఆయన టేస్ట్కు చెప్పుకోవాలి, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో అన్నీ పెట్టారు. టేస్ట్కు చెప్పుకోవాలి, చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఇది ఒక ఆఫీస్ రూమ్ అండి. ఇక్కడ నుంచి తోటలంతా మెసేజ్లు పాటలు అన్నీ. ఓహో ఇక్కడ నుంచి అన్నీ వెళ్తాయి మొత్తం. మొత్తం తోటంతా పాటలు వినిపిస్తాయి. స్టీరియో సిస్టమ్ అంతా ఇక్కడ పెట్టుకున్నారు. అది అన్ని సిస్టాలు ఇక్కడ పెట్టుకున్నారు. అది ఆఫీస్ రూమ్ బాగుంది. ఇక్కడ బయట ఫ్రిడ్జ్ ఎక్కడికక్కడికే. ఇదిగో చక్కగా వస్తారు కదయ్యా ప్రార్థనకి అందరికీ రూమ్స్. ఓకే ఇటు మళ్ళీ గార్డెన్ వెళ్తాకి బాత్రూమ్స్. ఇది గార్డెన్ అది దిగితే రూమ్స్. ఇలా చూసారా ఇది పెద్ద 5 స్టార్ హోటల్ రేంజ్లో పెట్టుకున్నారు. జనాలకి ఇదేమీ టికెట్ కాదు, తెలిసిన వాళ్ళు చేసుకోవచ్చు, వచ్చి ప్రార్థన వచ్చి చేసుకోవచ్చు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, ఆనందించుడి. ఓకే పైన పడుక హాల్, పైనంతా హాల్ అంట. నేను ఎక్కలేను, మీకు చెప్పాను కదా నేను మొన్న పడిపోయానని, అందుకని మెట్లు ఎక్కలేకపోతున్నా. ఇక్కడిక్కడ అలా అలా చూపిస్తున్నాను. అమ్మ పడిపోయి కూడా చూపిస్తున్నానంటే నాకు నేను జాగ్రత్తగా నడుచుకుంటూ మీకు చూపించాలి చెప్పేసి వచ్చాను. మీకు ఇవన్నీ చూపించాలని నేను ఓపిక చేసుకుని మీకోసమే చూపిస్తున్నా ఇవన్నీ. లేకపోతే వీళ్ళు ఇక్కడ వరకు ఎవరు వైజాగ్ వచ్చినా తప్పకుండా ఇలా ఏమండి ఏంటి ఎస్కోటలో పేరేంటి ఏఎస్ఆర్ గార్డెన్స్. ఇక్కడ ఎవరో ఒకరు ఎప్పుడు ఇక్కడ కూడా 10-15 మంది ఉంటారు జనం. అర్థమైందమ్మా? వాకప్ చేసుకుని వస్తే బోర్డు చూస్తారు. ఏంటండి 4X పగోడా అంటే ఏంటో? 4 బ్రదర్స్. ఓహో భార్య భర్త నలుగురు కలిసి ఉంటే ఇల్లు నిలబడుతుంది. 4 పిల్లర్స్ ఉంటేనే ఇంటికి బలం. ఒక ఇల్లు దానికి 4 పిల్లర్స్ ఉండాలి, అప్పుడే దాని అందం కానీ వెయిట్ కానీ అంతా ఉంటుంది. ఇది దీనికి 4X. మా ఫ్యామిలీలో 4 అన్నతమ్ములు, వీళ్ళు 4 అన్నతమ్ములు ఐక్యతగా ఉండటం వల్ల ఇల్లు 4X పగోడా. పగోడా అంటే కాటేజ్. అదే అదే ఒకదానికి వైఫ్ అండ్ హస్బెండ్ అలా పెట్టారు అన్నమాట. బాగుంది, అసలు చాలా బాగుంది. ఇదే ఎక్సెల్ వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ 4 అన్నమాట ఇలా పెట్టుకున్నారు. దీని పేరేంటి? పైన పగోడా. పగోడా అంటే హౌస్ అంట, అది కుటీరం. 4 అన్నదమ్ములకి ఇలా చాలా మ్యాచ్ చేశారు చూడండి, భార్య భర్తల దాకా ప్లస్ చేసి అలా పెట్టుకున్నారు. ఐక్యతగా ఉంటే ఇలా ఉంటది. ఈవెన్గా ఇంటికి 4 స్తంభాలు, 4 పిల్లర్సే. మెయిన్ ఈ గార్డెన్ యొక్క ఉద్దేశం ప్రేమ, ఐక్యత. మెయిన్ అంతే అంతే. మా ఆయన ఉద్దేశం ప్రేమ, ఐక్యత. అది రెండు ఉంటే దేవుడు బ్లెస్ చేస్తాడు. ఆయన లేకపోయినా దీన్ని మీరు కొనసాగిస్తున్నారు కాబట్టి ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. దాన్ని ఫాలో అవుతున్నారు. దేవుడు ప్రేమ 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 అంతే. వాళ్ళు కొన్నప్పుడు కొన్నారు సుమో, చూసారా 1099 అది అలాగే పెట్టేశారు, ఇక్కడ నిలబెట్టేశారు అంతే. కంపెనీ సార్ వచ్చేవారంట దీని మీద. అప్పుడు తర్వాత ఎన్ని కార్లు మారినా ఈ కార్ని ఇక్కడ గుర్తుగా పెట్టారు. చూసారా బాతులు నీళ్లు వాటి కొట్టడానికి చక్కగా నేను చిన్న కొలను ఒకటి పెట్టారు, సూపర్గా ఉంది బాతులకి. ఇది చూసారమ్మా వలీవా చెట్టు అంట. ఇది బైబిల్లో గ్రంథంలో ఇది ఒక పేరు ఉంది అంతేనండి. బైబిల్లో ఒక ప్రత్యేకత ఉందంటే వలీవా చెట్టు అంటే. గ్రంథంలోనే ఉంటుంది ఈ చెట్టు గురించి. చిగురిస్తుంది బాగానే, కాయలు ఎప్పుడు వస్తాయి. అదే అదే ఆ చెట్టు పేరు మీద ఆలివ్ గెస్ట్ హౌస్ అని పెట్టారు. ఈ చెట్టు మీద ఆలివ్ గెస్ట్ హౌస్. ఓకే చూసారా హట్ ఎంత బాగుందో. ఇవన్నీ పెద్ద పెద్ద స్టార్ వాటికి వెళ్ళినప్పుడు, హోటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ తగులుతాయి, లేకపోతే మనం యాత్రలకు వెళ్ళినప్పుడు అలాంటి చోట తగులుతాయి. చూడండి లోపల కూడా చాలామంది కూర్చోవచ్చు.
బాగా గ్రానైట్ వేసేసి పెట్టేశారు మొత్తం. చాలా బాగుంది. ఒకటి కాదులే, అన్నీ. ఇదేమి బిజినెస్కి సంబంధించింది కాదు, ముఖ్యంగా తెలుసుకోండి. ఇది బిజినెస్ టికెట్టో కాదు, వాళ్ళ ఓనుగా. ఎన్ని ఎకరాలండి ఇది? 40 ఏకర్స్లో ఓనుగా ఇన్ని గెస్ట్ హౌస్లు, ఇంత హంగామా చేశారంటే వాళ్ళ సొంత వాళ్ళ కోసమే. ఫ్రెండ్స్, ఓన్లీ ప్రేయర్స్ వస్తారు, ప్రేయర్ చేసుకుంటారు. ప్రేయర్ చేసుకునే వాళ్ళకి భోజనాలు ఇవన్నీ నేను ఏర్పాటు చేసి చూశారుగా, సామాన్లు అంతా చూపించాను. అది చాలా చేసేసారు ఈయన. పనులు అయిపోయి నువ్వు బాగా చేసావు అన్నట్టు తీసుకెళ్ళినట్టున్నారు ఆయన్ని. చాలా చేసేసారు. లేడీస్ డార్మెటరీ అంట చూడండి. అది ఒక ఈ బాంబేలో ఉంటాయి ఇలాంటి మంచాలు, అంతా చిన్న చిన్న ఇరుకు వెళ్ళినప్పుడు చూడండి, రైల్వేలో ఉంటాయి. ఇలా పైన కింద కూడా ఏర్పాటు చేశారు, మొత్తం లేడీస్కేనంట. ఇలా బయట దుప్పట్లు చూసారా, ముందు గమనిస్తున్నారా? ఇప్పటివరకు చాలా గెస్ట్ హౌస్ 2-3 తిరిగి వచ్చాం కదా, అందరికీ వైటే. ఏదైనా కలర్ వేద్దాం సార్ అని చెప్పేవారంట స్టాఫ్. వద్దు, వైటే కావాలి, వైటే వేయండి అని చెప్పేవారంట డేవిడ్ గారు. అదనమాట. ఎంత బాగున్నాయో చూడండి. ఇలాంటి ఎన్ని ఉన్నాయి లేడీస్? 3 హాళ్ళు ఉన్నాయి. ఇలాంటి 3 హాళ్ళు ఉన్నాయంట. అది పైన కూడా ఉందంట. పైన ఎక్కలేదు, లేదు, ఇదే సేమ్ ఇలాగే ఉంటుంది. రండి చూపిస్తా. ఇది రూమ్స్, ఈ సోఫాలు, సోఫా సెట్లు ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. ముందు నీట్గా పెడుతున్నారు. ఇప్పుడు ఉన్నారు కదా వర్కర్స్, నీట్గా పెడుతున్నారు. ఇక్కడ సూపర్వైజర్స్ పేరేదన్నా మళ్ళీ యోగి అసలు ఒక్క ఫోటో వదలకల్లా. ఎక్కడ ఏ లొకేషన్కి వచ్చి ఆ లొకేషన్ ఒక ఫోటో సూపర్ పెట్టి మీ ఊళ్ళో చూపిస్తావా? సరే, ఓకే. వీళ్ళు వచ్చేవారు కదా ఫ్యామిలీ, అప్పుడు వీళ్ళకి డేవిడ్ గారు వచ్చినప్పుడు, డేవిడ్ రాజు గారు ఇక సోఫా, నలుగురు కూర్చోవడానికి అలా వీళ్ళు వచ్చినప్పుడు ఈ రూమ్లో ఉండేవారంట. అలాగే అటాచ్డ్ బాత్రూమ్స్, అటు వెళ్తే బాల్కనీలు, అదంతా చాలా బాగుంది. కర్టెన్స్ కూడా ఇప్పుడు ఇంత పెద్దది ఉండడం కాదు, ఇన్ని హౌస్లు ఉంటే కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు వర్కర్స్ని పెట్టి. అది మంచి విషయం. మరి తోట ఊరికి కొనేసి పడేస్తే అలాగో అయిపోతాయి. బోల్డ్ బిల్డింగులు కట్టించారు, బోల్డ్ మందిరాలు ఉన్నాయి, ప్రార్థనా మందిరాలు. వాళ్ళు ఆఫీస్కి ఫోన్ చేసి మాకు ఇన్ని రోజులు ప్రార్థనలు ఉన్నాయండి అలా చెప్పి ఆఫీస్ మూలంగా వస్తారంటమ్మా. అమ్మ, మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే వైజాగ్లో ప్రార్థన చేసుకోవాలనేది ఉంటే మీకు దానికి సంబంధించిన వాళ్ళు ప్రార్థనా మందిరానికి రావాలనుకున్న వాళ్ళకి వైజాగ్ చుట్టుపక్కల ఉంటే మాత్రం మీరు రాగలిగిన ప్రదేశం అయితే ఉంటే తప్పకుండా రండి. ఒక నెంబర్ ఇస్తాను మీకు, ఆ నెంబర్కి ఫోన్ చేసి, ఆఫీస్ అనమాట అది, వాళ్ళకి ఫోన్ చేస్తే మీరు ఏ టైంలో వస్తారు, ఎన్ని రోజులు ఉంటారు ప్రార్థన చెప్పి వాళ్ళకి తెలియచేసి మీరు రావచ్చు. ఆ నెంబర్ చెప్పనా మీకు? 9177110099. ప్రవీణ్ ఆఫీస్లో ఉంటారు ఆయన. విజిటర్స్కి మాత్రం ఓన్లీ సండే అంటమ్మా. ఇదే నెంబర్కి ఫోన్ చేస్తే మీరు ఆఫీస్లో ఉన్న మేనేజర్ తీస్తారు కదా, మేము విజిట్ చేస్తాం, చూసి వెళ్తాం గార్డెన్ అంతా. డేవిడ్ రాజు గారి గార్డెన్ చూడాలని ఉందో మాకని చెప్పి మీరు చేస్తే సండే వచ్చి చూసి వెళ్ళొచ్చు. ప్రార్థన చేసుకునే వాళ్ళు మాత్రం అడిగి 1 రోజు 2 రోజు దాన్ని బట్టి మాట్లాడుకుని రండి. మీరు ఫుడ్ తెచ్చుకుంటే ఓకే, లేదు ఇక్కడ అరేంజ్ చేసి పెట్టానంటే మీరు మాట్లాడుకున్నప్పుడు ఆఫీస్లో ఆ విషయం చెప్పేయండి, వాళ్ళు అరేంజ్ చేసేస్తారు. అది నెంబర్ ఇంతమంది ఉంటారు అని ఎంత అని చెప్తారు, అలా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా. బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన ఇదేనయ్యా, అంతే కదా, వాక్యం. అది అంజూరు ఫ్రూట్ కూడా బైబిల్లో ప్రాముఖ్యమైన వాక్యం బాగా చెప్పుకుంటారు, అంతే కదా. అది మామూలు నాటు, అది నాటు, ఇది హైబ్రిడ్. ఇదేంటండి? రెడ్ స్టార్ ఫ్రూట్. ఇంకా లేవనుకుంటా ఫ్రూట్స్. అదే అది వాక్కాయ చెట్టు.
ఆ డాడీకి ఇంటికి వచ్చేస్తారు సేఫ్ గా. అంటే మన ఇదిలో ఆయన ఇదిలో ఆయనకి దేవుని యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. వారి పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. నుంచివాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం నుంచివాడు ఎన్నటికీ చనిపోడు. అదే దేవుని దగ్గర నిత్య జీవంలో ఉంటాడు. నిత్య జీవనుడై ఉంటాడు. మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేసినని ప్రజలతో చెప్పాను. నిర్గమకాండం దీని పేరు. నిర్గమకాండం 25 కాండాల్లో 2వ కాండం ఇది. డేవిడ్ రాజు గారి సమాధి అమ్మ వాళ్ళ గార్డెన్లోనే వాళ్ళ ఇందులో పెట్టుకున్నారు ఆయనది. చూసారా, ఇదంతా పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ ఇదిలో అలా పెడతారు కదా. నేను చాలామందికి చూశాను వాళ్ళ ఎకరాల్లోనే వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. మనకు సినిమా ఫీల్డ్లో కూడా శోభన్ బాబు గారిని, దాసరి నారాయణరావు గారిని, వాళ్ళందరి వాళ్ళ కాటేజీల్లో వాళ్ళ ఎకరాల్లో వాళ్ళ గార్డెన్లో పెట్టుకుంటారు. చాలామంది ఎకరాలు ఉన్న వాళ్ళు ఎలా పెట్టుకుంటారో ఈయనకి సమాధి చక్కగా ఇక్కడ బాగా కట్టుకొని దీనికంటూ ఒక ప్లేస్ పెట్టి ఒక వనంలాగా తయారు చేసుకున్నారు. పూల చెట్లు అంతా వీళ్ళు కూడా దాన్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు. చక్కగా బాగుంది. ఇక్కడికి అప్పుడప్పుడు వస్తారా మీరు? ప్రార్థన చేస్తారు ఇక్కడికి వచ్చి? మీరు వచ్చినప్పుడల్లా బర్త్డేకి వస్తాము, చనిపోయిన రోజు వస్తాము, ఈస్టర్కి వస్తాము. నెలలోని ఎవరి సమాధి ఎక్కడ అవుతుందో తెలియదు. అంతే, నాకు మట్టుకు తెలుసు మా ఆయన దగ్గర అవుతుంది. అయ్యో నాకు అది మీరు ఎంతో అంత కాదు ప్రేమ. మీరు ఆయన కొనసాగించిందా, ఆయన చేసి దారి చూపించదాన్ని మీరు కొనసాగిస్తున్నారు. మీకు ఆయన అంటే ఎంత ఇష్టం అనేది తెలుస్తుంది. అలాగే ఉంటుంది. ఇప్పుడేమో తొందర లేదు, బోల్డ్ పనులు ఉన్నాయి మీకు. మీ మనవాళ్ళ పనులు బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడేమీ తొందర లేదు. అరే మనవరాళ్ళ పనులు ఆయన వదిలేసి వెళ్ళారు, మీరు వదలొద్దు. ఓ అన్ని బత్తాయి నారింజ చెట్ల, వెలగపళ్ళు చెట్లు. అబ్బా ఎంత బరువు ఉందో చూడండి వెలగపండు. మొన్నే చేసా పచ్చడి, తప్పుకో, మొన్నే వెలగపళ్ళు పచ్చడి చేశా, సూపర్గా ఉన్నాయి. చెన్నై కూడా కోసారేంటి? ఎందుకు రాలే? అదేనంట పళ్ళే లోపల పారగొడితే పండిపోయి ఉంది. పచ్చడి చేసేటమే, పెరిగేసి రేపు చేసేద్దాం ఇంట్లో. పట్టుకెళ్ళండి, అక్కడ పెట్టేయి. నువ్వు పెట్టే అయ్యా. ఇక్కడ జీసస్ ప్రేయర్ చేసుకునేవారు. అక్కడ పెట్టాను. అదేలే ఇట్లాంటి పార్క్ ఈ తోట, ఈ గార్డెన్ లో గెట్సమ్ అనే పార్క్ లో చేసుకునేవారు ఆయన. పెట్టారు, అదేలే ఈ పార్క్ కి ఇది మోడల్ కట్టారు. దానికి ఆయన అక్కడ కూర్చొని ప్రేయర్ చేస్తారు. అదే చూడమ్మా, చూసారమ్మా. డేవిడ్ రాజు గారు ఉన్నారు కదా ఈ తోట యజమాని, ఆయన తండ్రి గారు ట్రైన్ డ్రైవర్ అంట. అప్పుడు ఆయనకు గుర్తుగా ఈ ఇంజిన్ పెట్టారు అక్కడ చూడండి. ఆయనకు గుర్తుగా చాలా చేశారు పాపం. కావాల్సిన అన్నీ చేసేసారు ఆయన. ఇంకేమి బ్యాలెన్స్ లేదన్నట్టు వెళ్ళిపోయినట్టున్నారు. అంతే కదా, అంతా మీకు అప్పచెప్పారు. చాలా బాగుందండి ఆయన చేసినవి. మీరు వీటన్నిటిని బిడ్డలు పెట్టుకుని మీరు మెయింటైన్ చేయటం ఇదంతా చాలా బాగుంది. అది అందరూ బాగున్నంతమంది సపోర్టు, జనాలు ఇక్కడ
చాలామంది వర్కర్స్, చాలా బాగుంది. 5:30 అయ్యింది, ఇక బయలుదేరుదాం. మళ్ళా రేపు మరొకసారి ఇంట్లోనే ఇంకో మంచి వీడియో తీస్తా. వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంతవరకు ఇంట్లో వీడియో తీయలేదు. 3 ఐటమ్స్ యేసు గొర్రెల కాపరి. అది దాని అయ్యా గొర్రెలు ఉన్నాయి అక్కడ, చూసాం ఇందాక బోర్డు మదర్స్ పార్క్. అది అలాగా తాతయ్య నానమ్మ తాతయ్య నానమ్మ పార్క్. దాని ఆపోజిట్ ఇది అత్తమ్మ గొర్రెల కాపరి. యేసు ఏసై గొర్రెల కాపరి. గొర్రెలు చూసారా? అది అత్తమ్మ పార్క్. తాతయ్య నానమ్మది, అత్తమ్మది మదర్ పార్క్, సిస్టర్స్ పార్క్. ఇంట్లో ఉన్న చుట్టాలు బంధుమిత్రులు అందరి పార్కులు ఉన్నాయి పేర్లు. వెరీ గుడ్. ఒకే ఒక ఆవిడ నానత్త, వాళ్ళ నాన్నగారికి ఒక అక్క అనమాట. వాళ్ళ పిల్లలు 5 మగ పిల్లలు, 5 ఆడపిల్లలు.